Hi all. Today we are going to discuss about percentages. పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేయాలంటే ముందు మనకి ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంట్ అంటే డెఫినేషన్ చూస్తున్నాం. పర్సెంట్ మీన్స్ పర్ ఎవ్రీ 100. ఇనీషియల్లీ ఫ్రాక్షన్ అంటే p/q ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రాక్షన్ అని చెప్తాం. అదే ఫ్రాక్షన్లో p<q అయితే మనం దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అదే p = q అయితే దాన్ని యూనిట్ అంటాం. p greater q అయితే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తాం, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తాం మనం. ఓకే కదా. అలాగే డెసిమల్ అంటే ఏంటి? డెసిమల్ అంటే ఏం లేదన్నా, ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ డినామినేటర్ ఈజ్ denominator is 10 అయితే దాన్ని ఏమంటామంటే we call it as decimal. In the same way percentage అంటే a fraction in which denominator is 100 అయితే దాన్ని ఏమంటామంటే పర్సెంట్ అంటాం మనం. ఓకే కదా. ఇందాక మనం ఏం డిస్కస్ చేసామంటే పర్సంటేజ్ డెఫినేషన్, డెసిమల్ డెఫినేషన్ చూసాం అన్న. అలాగే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిగుతున్నాం అంటే ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్ కన్వర్షన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అన్నది యూనిట్ కనుక దీని పర్సంటేజ్ ఎంత అంటే వాల్యూ 100% అన్న. 1/2 ఎంత అంటే 50%. అలాగే 1/3 33.33% అన్న. 1/4 25%. 1/5 వచ్చేటప్పుడు 20%. అలాగే 1/6 అంటే 16.67%. 1/7 అంటే 14.32% అన్నమాట. 1/8 అంటే 12.5%. అలాగే 1/9 అంటే 11.11%. 1/10 అంటే 10% అన్న. అలాగే 1/11 అంటే 9.09%. అలాగే 1/12 అంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవాలంటే /2 వేస్తాం మనం దీనికి, అంటే 8.33% దీనికి వాల్యూ. 1/13 అంటే 7.69% అన్నాం. అలాగే 1/14 అంటే ఇప్పుడు 1/7 వాల్యూలో మనం హాఫ్ చేసుకుంటాం. సో ద వాల్యూ ఈజ్ 7.16 అన్నాం. ఓకే. అలాగే 1/15 అంటే మనకి 6.67%. అలాగే 1/16 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే, సో ఇక్కడ మనకు 1/8 ఎంత అయింది, 12.5 అయింది. సో దీన్ని /2 చేసాం అనుకో, దాని వాల్యూ 1/16 అన్న, దట్ ఈజ్ ఈక్వల్ టు 6.25%. అలాగే 1/20 అంటే దాని వాల్యూ ఎంత అంటే 5% అన్న. అది కాకుండా మిగతా పార్ట్లన్నీ మిగతా ఈజీగా చేసేయచ్చు. అలాగే ఎంత 1/20 చూసాను అన్న. 1/30 వాల్యూ వచ్చేటప్పుడు 3.33%. అదే 1/40 అంటే 2.5%. 1/50 అంటే 2%. 1/60 అంటే 1.667%. 1/17 అంటే 1.432%. 1/80 అంటే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 1.25%. అలాగే 1/90 అంటే మనకు వచ్చే వాల్యూ 1.11%. అలాగే 1/100 = 1%. మొత్తాన్ని మనం ఈ వీడియోలో కవర్ చేసిందంటే వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రాక్షన్ అంటే ఏంటన్నో చూసాం. నెక్స్ట్ అయితే డెసిమల్ అంటే ఏంటో చూసాం. పర్సంటేజ్ అంటే ఏంటో చూసాం. అందులో ఫ్రాక్షన్స్లో టైప్స్ ఏమేంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, యూనిట్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మళ్ళీ ఇంకా రాస్తాం. అలాగే కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ 1 దగ్గర నుండి స్టార్ట్ చేసి 1/100 దాకా అబ్జర్వ్ చేస్తాం. 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100%. అలాగే 1/100 = 1%. ఇవన్నీ ఈజీగా గుర్తుంచుకుంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.